సూపర్ మ్యాన్ అంటే అబో సూపర్ ఫ్యాన్స్. మన తాతల కాలం నుంచి ఉన్నారు. బ్యాట్ మ్యాన్‌కి ఈ జనరేషన్ కిడ్స్ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత ఫ్యాన్స్ అంటే సూపర్ మ్యాన్ టీ షర్ట్‌లు, బ్యాట్ మ్యాన్ టీ షర్ట్‌లు మనం బ్రహ్మాండంగా చూస్తుంటాం. అలాంటిది బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ అని టీజర్ రాగానే జనాలకి పిచ్చెక్కిపోయింది. ట్రైలర్ చూసి అబ్బా! ఇది ఎప్పుడొస్తుందా చూద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో అలాగే రిలీజ్‌కి ముందు రోజే ఈ ప్రీపెయిడ్ ప్రివ్యూస్ అని చెప్పి స్పెషల్‌గా వేశారు. నేను ఎంతో ఆవేశపడి టికెట్ కొనుక్కొని మరి వెళ్ళిపోయానన్నమాట. సినిమా స్టార్ట్ అయిన అరగంట దాకా కూడా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా పక్కనైతే సినిమా అంతా ఒకటే. "బాసు ఏం జరుగుతుంది? బాబు ఏం జరుగుతుంది? వాళ్ళెందుకు కొట్టుకుంటున్నారు?" ఇదే క్వెషన్ అడిగారు. సినిమా చూసిన మనకి అసలు ఏం జరుగుతుందనే విషయం ఫస్ట్ హాఫ్ దాకా అర్థం కాదు. సెకండ్ హాఫ్‌లో ఓహో! మొత్తానికి జరగబోతుంది. సూపర్ మ్యాన్ విలన్‌గా ఉంటున్నాడు. బ్యాట్ మ్యాన్ అతని మీదకెళ్తున్నాడు అనే విషయం అర్థమవుతుందనమాట. చివరి దాకా కూడా ఎలా ఉంటుందంటే బాగా సాగదీసి జీడిపాకం టీవీ సీరియల్ లాగా అంటే ఇంగ్లీష్ చెప్పుకోలేము. హాలీవుడ్ టీవీ సీరీస్ లాగా స్లోగా సాగుతుంది. బేసిక్‌గా ఇంగ్లీష్ మూవీస్ అంటే దట్ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అంటే మనం యాక్షన్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కామెడీ అనంటే లాస్ట్ 15 మినిట్స్ దాకా మనకు అలాంటి యాక్షన్ పార్ట్ పెద్దగా ఏముండదు. అలానే రొమాన్స్ ఉందనుకున్నారు, అది కూడా లేనే లేదు. మరేముందంటే బోలెడంత అంత డ్రామా ఉంది. అబ్బబ్బబ్బబ్బా! విలనేమో అచ్చు మన 'షారుఖ్ ఖాన్' లాగా బిహేవ్ చేస్తుంటాడు వింత వింతగా. ఏజ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో, మొత్తానికి చివరికి బ్యాట్ మ్యాను, ఆ తర్వాత సూపర్ మ్యాను, ఆ తర్వాత ఇంకెక్కడి నుంచో ఒక లేడీ వస్తుంది. వీళ్ళంతా కలిసి ఒక వెరైటీ విలన్ని చంపేస్తారనమాట. కానీ చివరిలో క్లైమాక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. ఏంటంటే సూపర్ మ్యాన్ మదర్‌ని విలన్ కిడ్నాప్ చేస్తాడు. "నువ్వు వెళ్లి బ్యాట్ మ్యాన్ చంపితేనే నీ తల్లిని రిలీవ్ చేస్తాను" అంటాడు. సరే అని పాపం సూపర్ మ్యాన్ వెళ్తాడు. బ్యాట్ మ్యాన్ స్పెషల్‌గా ఒక వెపన్ తయారు చేసుకుంటాడు. దానివల్ల సూపర్ మ్యాన్ వీక్ అయిపోతాడు. ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ చంపుతున్న టైంలో సూపర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి బ్యాట్ మ్యాన్‌ని "అన్నయ్య ప్లీజ్ కాపాడు. తను మంచివాడు. తన తల్లి కష్టంలో ఉంది" అని చెప్తే అప్పుడు బ్యాట్ మ్యాన్ "నేను తల్లిని కాపాడుతాను" వెళ్లి తల్లిని కాపాడుతాడు. ఈ లోపల సూపర్ మ్యాన్ వెళ్లి ఆ విలన్ చంపబోతుంటే విలన్ ఓ పెద్ద మాన్స్టర్‌ని రిలీజ్ చేస్తాడు. ఆ మాన్స్టర్ అమెరికా మొత్తాన్ని నాశనం చేస్తుంటే అమెరికా వాళ్ళు అప్పటికి ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తారు. అయినా సరే దానికేం కాదు. ఆ తర్వాత ఏం చేయాలంటే స్పెషల్‌గా తయారు చేసిన ఒక వెపన్‌తో దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అండ్ కామెడీ ఏంటంటే చివరికి సూపర్ మ్యాన్ ఆ వెపన్‌తోనే ఆ మాన్స్టర్‌ని చంపేసి సూపర్ మ్యాన్ కూడా చచ్చిపోతాడు. సూపర్ మ్యాన్ చచ్చిపోతాడు. హాలీవుడ్ సినిమాలో కూడా ట్రాజిక్ ఎండింగు. చివరికి సూపర్ మ్యాన్‌ని ఒక శవపేటికలో పెట్టి సినిమా అయిపోతుంది. బట్ చివరిలో ఇంకో పార్ట్‌కి ఏదో సీక్వెన్స్ ఉందన్నట్టుగా చివరిలో ఆ శవపేటిక కాస్త కదులుతుందండి. అంటే సూపర్ మ్యాన్ చావలేదు. నెక్స్ట్ పార్ట్‌లో ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఇది అంటే సూపర్ హీరోస్ మూవీస్‌లో ఇంత వర్స్ట్ మూవీ ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. ఆ గ్రాఫిక్స్ ఇవి పెద్దగా అట్రాక్ట్ చేయవు. పైగా సినిమాలో లైటింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డార్క్‌గా, డల్‌గా తీసుకుంటారు. ఏదో పాత ఇళ్లల్లో వాటిలో కొట్టుకుంటూ ఉంటారు. మొత్తానికి సో కాల్డ్ డై హార్డ్ బ్యాట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కి గాని అండ్ సూపర్ మ్యాన్ ఫ్యాన్స్‌కి గాని ఇది నచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువుంది. పొరపాటున పాపం ఏమన్నా ఫారినర్స్ నచ్చొచ్చు గానీ ఇండియన్ ఆడియన్స్ మాత్రం ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్‌మ్యాన్ చాలా కష్టం. మీరు మీ మనీని సేవ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. నాకు తెలిసి రేపు మాపో టీవీస్‌లోనో లేకపోతే టొరెంట్స్‌లో వచ్చేస్తుంది ఈ మూవీ. ఆ తర్వాత మీ ఇష్టం.